అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. అమ్మవారు ఒక నామం మాంసనిష్ట అని కూడా ఉంటుందండి. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మనస అని ఉంటుంది. అయితే ఆ మాంసనిష్ట అనేది మనము మాంసం పెట్టలేం కాబట్టి 9 రోజుల్లో దాని బదులు మనం మినప్పప్పు పెట్టచ్చంట. సో వాళ్ళకు కూడా ఆ రోజుల్లో ప్రోటీన్, మాంసంలో ఉండే ప్రోటీన్ పప్పులో కూడా ఉంటుందని తెలిసి ఉంటుందండి. అంటే మన మోడర్నే కాదు, అప్పుడు కూడా ప్రోటీన్ కాన్సెప్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎంతో పాత నామాలు కదా. అయినా కూడా మనం ఆ రోజుటి కోసం మినప్పప్పు పూర్ణాలు పెడదామండి ఇవాళ. ముందండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నేను వేరిచి నెయ్యి వాడుతున్నాను, కౌగి. జీడిపప్పు వేయించుకుందాం. కొద్దిగా అక్కడక్కడ పూర్ణాలు తగులుతుంటే బాగుంటాయని నా ఐడియా. మీకు నచ్చకపోతే ఇది అవాయిడ్ చేయొచ్చు మీరు. అంతే. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు రవ్వ వేసుకుందాం. కొంచెం నేను 1/2 కప్పు అంతా వేసాను కాబట్టి 1 కప్పు కొద్దిగా కొంచెం, అంటే 1:2 రేషియో అనుకోండి. ఆల్రెడీ చూడండి కాస్త 2 నిమిషాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇది మన శనగపప్పు బూరెల కంటే కూడా ఈ బూరెలు చాలా ఈజీగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. కప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం కదండి, కప్పు ఫుల్ కప్ అనుకోండి. 1 కప్పు షుగర్ వేసుకున్నాం. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకుందాం, వాసన బాగుంటుంది. కొద్దిగా అంటే చాలా కొద్దిగా, మరీ ఎక్కువ ఇలాచి పొడి వేసినా వేట కొడుతుంది. కొద్దిగా ఆ రవ్వ వాసన తగ్గేటట్టు, ఇలాచి పొడి వచ్చేటట్టు, వాసన వచ్చేటట్టు చక్కగా వేసుకుందాం. సో అండి, ఇలా దీన్ని చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట. మనం ఉడికించి దీన్ని కాస్త చల్లార్చుకున్నప్పుడు ఉండలు కట్టుకుందాం. సో మనం ఇందాక కేసరి వండుకున్నాం కదండి, కేసరిలాగా వండుకున్నాం. సో ఇది పూర్ణం అండి, దీన్ని కూడా పూర్ణమనే అంటారు. సో రవ్వ పూర్ణాలు అంటారు. సో రవ్వ పూర్ణాలు చేసుకుందాం. మనం ఇందాక పూర్ణం వండుకున్నాం కదా, దాన్ని మనం చక్కగా రౌండ్గా బాల్స్ చేసుకుందాం. చేతికి కొద్దిగా తాడో లేకపోతే ఎంత నూనె రాసుకుని బాల్స్ చేసుకుందాం, రౌండ్ బాల్స్. ఇది పూతపిండి అండి. పూతపిండి అంటే ఏమీ లేదు, మనం మినపప్పు బియ్యం 1:2 రేషియోలో నానబెట్టుకొని 4-5 గంటలు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని పులవనివ్వకుండా వేసుకుంటేనే పూర్ణాలు బాగుంటాయి. పులిస్తే కొంచెం అంత బాగా రాకపోవచ్చు. మీకు చిన్న టెక్నిక్ అండి, ఇది కొద్దిగా ఇలా తొయ్యండి ఏలుతో తోస్తే మీకు కొద్దిగా తోకలు అవి తక్కువ వస్తాయి. ఇది కొద్దిగా థిక్గా ఉండాలి, మరి దోసపిండిలాగా జారు ఉండద్దు, కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉండాలి. మెల్లగా ఇలా ఏలుతో వదలండి. బోర్లద్దు. You can definitely see that I am not a left-hander. లెఫ్ట్ హ్యాండ్తో పని చేయడం కష్టంగా ఉంటుంది నాకు. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక చిల్లులు దాంట్లోకి తీసుకోండి. టిష్యూ పేపర్ వేసి తీసుకుంటే అవి డ్రైన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.